కరెక్టే, వాళ్ళ దగ్గరికి పోవద్దని వాళ్ళని ఒడగొట్టి ఫామ్ హౌస్కి పరిమితం చేయాలని నిన్ను గెలిపించినాం కదా. నిన్ను గెలిపించినాక మరి నువ్వు పని చేయవు, వాళ్ళు అధికారంలో లేరు, మరి ఎక్కడికి పోవాలి? నువ్వు అడిగితే బువ్వ పెట్టవు, నీ కనీసం నీళ్ళు పోసేటోని కూడా నీళ్ళు పోయొద్దు అంటావు. మరి ఎక్కడి పరిస్థితి? నువ్వు చేస్తే మేము పక్కన కాడికి ఎందుకు పోతాం? రేపు ఏం చేస్తామంటే, రేపు మీరు ఓడిపోయినాక మేము కాంగ్రెస్ ఓడిపోతాయి అనుకో, రేపు రేవంత్ రెడ్డి ఓడిపోయినాక రేపు రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోతాం, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అనుక తప్పేముంది? బరాబర్ పోతాం, ఏం తప్పలే. కేసీఆర్ దగ్గర పోయినాము, పాప శుద్ధి చేపిస్తాం ఇప్పుడు, అర్థమైందా? రేపు రేవంత్ రెడ్డి ఆపోజిషన్లోకి వస్తాడు, రేవంత్ రెడ్డిని కూడా మళ్ళీ మేము వాడుకుంటాం, తప్పేమున్నది? అవునబ్బా, వీరుంటే అంత ఇంతకుముందు అదేగా చెప్పింది, ఈయన ముస్తే ఆయన వాడుకుంటాం, ఆడ ముస్తే ఈయన వాడుకుంటాం, తప్పేమున్నది? ఫరకేం పడదు మనకు. కాబట్టి మాకు ఎవ్వరు అవసరం ఉంటే మనకు ఇగో అంతే, ఏ కుక్క అయితే మాకు కుందేళ్ళు పట్టుకోవాలి, అది బీఆర్ఎస్ అయితే, కాంగ్రెస్ అయితే, బీజేపీ అయితే, ఎంఐఎం అయితేంది. అరే భయపెట్టాక మనం అడిగి చెప్తాడు. 33 జిల్లాలు ఖచ్చితంగా నడుస్తాయి అన్న, 100%. ఇలా ఎక్కడ కానీ బ్రేకప్ అనేది ఉండదు. ప్రతి సభకు ఇంకొక సభకు మేము దాన్ని సిద్ధం చేసుకోవడానికి సమయం తప్పితే ఇక్కడ మాత్రం ఎలాంటి ఇక్కడ ఈ జిల్లాలో చేసారు ఇంకో జిల్లాలో ఉండదు అనేది లేదు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వస్తే ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా చేయొచ్చో ఆ విధంగా ప్రోగ్రాంలు అనేది డిజైన్ అవుతుంది. ఇక్కడ మేము చేసే ప్రోగ్రాంలన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటివి. ఈ పోస్టర్లోనే ఉంది, పూలే అంబేద్కరు ఇక్కడ మనకున్నటువంటి తెలంగాణ సిద్ధింపజేసేటటువంటి ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావుల ఆలోచన విధానాన్నే తీసుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని పోతాం. ఇక్కడ సూర్యాపేటలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా వీళ్ళు ఏదో అరాచకాలకు పాల్పడతారని, వీళ్ళు ఏదో చేస్తారని, ఇంకేదని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ ఎవరే కానీ మీరు భ్రమలు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఇలాంటి భ్రమలు పడొద్దు, నోటిఫికేషన్లు ఇవ్వాలనండి. మేము అరాచకాలకు కానీ వేరేటటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఏదో విధ్వంసాలకు కానీ పాల్పడము. మేము పాల్పడే విధ్వంసం ఒకటి, కాంగ్రెస్ వాళ్ళను ఈ స్థానిక సంస్థల్లో ఒడగొట్టడమే మా విధ్వంసం. ఇప్పుడు ప్రభుత్వం కూడా నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ వస్తే అంతలోపు మీకు నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు స్థానిక ఎలక్షన్ నిరుద్యోగులందరూ సర్పంచ్లుగా ఎంపీటీసీలో పోటీ చేసే అవకాశం ఉందా? మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లే కాబట్టి 10,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆ 10,000 ఉద్యోగాలు మాకే కావాలి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఏదైతే మీరు ఇంతకుముందు అడిగిరో బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని మద్దతు తీసుకుంటారు కదా అన్నారు కదా, మరి గతంలో బీఆర్ఎస్ కూడా 15 నిరుద్యోగులను మోసం చేసింది, వాళ్ళ దగ్గరికి ఎట్టబోతున్నారు అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లే. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లు మాకు ఉద్యోగాలు ఇవ్వడం కొరకు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కూడా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో మాకు మద్దతు ఇవ్వాలి, మా వాళ్ళని గెలిపియాలి, మాకు ఉద్యోగాలు రావాలి. 100% వేస్తారు. మీరు అడిగారు నోటిఫికేషన్, ఇప్పుడు వచ్చినటువంటి సర్పంచ్ నోటిఫికేషన్లలో వీళ్ళందరూ 100% నోటిఫికేషన్కు అర్హత ఉన్న వాళ్ళే నోటిఫికేషన్కి వేస్తారు. మా ఊర్లో ఆయన ఒకటే ఊరు కాదు, అందరూ వేరు వేరు జనార్దన్ ఊర్లో వేసుకుంటాడు, మా ఊరు జనార్దన్ వేస్తాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిరుద్యోగ అయితే మీరు ఈ మాటలు మాట్లాడారు. ఎందుకంటే మా కడుపు గాలి ఇక్కడికి వస్తున్నాం మేము. జనార్దన్ ఒక్కడే కొట్లాడలేదు, ఇక్కడ అందరు కొట్లాడేటోళ్ళే. ఏంటంటే వాళ్ళకి సమయం లేక, అంటే వాళ్ళకు ఆస్తుపాస్తులు లేక, అంటే పరిస్థితులు లేక వాళ్ళ పరిస్థితులను బట్టి బయటకు వస్తున్నారు. ఇక్కడ జనార్దన్ అతనొక్కడ కాదు. సమస్య ఏంది అసలు? మీరు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అది ఇవ్వండి ఫస్ట్. ఇవన్నీ లంగముచ్చలు మాట్లాడతారు మీరు. మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, ఎవరు అడిగినా మిమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలు ఒకటి ఇవ్వండి, మాకేం వద్దు, మేము మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయట్లేవు. వాళ్ళు అంటే కేసీఆర్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కదా, వీళ్ళు మోసం చేశారా? మోసం చేశామని చెప్పి ఫామ్ హౌస్ కూర్చోబెట్టినాం, మిమ్మల్ని కూడా కూర్చోబెడతాం నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఒకటే మాట, 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వండి, లేకపోతే మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలు అందరు ఖాళీ అవుతారు, మేము భర్తీ చేసుకుంటాం మా ఉద్యోగాలు. సరేనా? అన్నీ చేస్తాం. మమ్మల్ని ఒక్కసారి వీళ్ళు చెప్పలేదు, మా జీవితాలను నాశనం చేసిరు. ఇప్పుడు మేము వీళ్ళు ఎట్లా అసలు వీళ్ళు రాజకీయాన్ని పనికి రాకుండా చేస్తాం మేము వీళ్ళని. అసలు సన్యాసం తీసుకో అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ 90% అందరూ ముసలోళ్ళే కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక యువకులు మేమేముంటాం నెక్స్ట్. ఇక ఆయన అనుకుంటాడు, నేను కూడా అనుకుంటాను, నెక్స్ట్ 5 సంవత్సరాలు నేనే సీఎం అనుకుంటాను. వేస్తారా ఓట్లు? నేను సీఎం నెక్స్ట్ 10 ఇయర్స్కు వేయాలి కదా, ప్రజల్లో ఉండాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు మేమందరం 33 జిల్లాలు తిరిగినాం, లైబ్రరీలు అన్ని జిల్లాలు తిరిగినాం. శూన్యం కాంగ్రెస్ పార్టీ మీద యువకులు ఉన్న ఆశలు.
ఎందుకంటే అందరూ ఇక్కడ అంటే చాలామందికి డబ్బులు లేక ఇక గవర్నమెంట్ లైబ్రరీ చదువుకుంటారు, కొంతమంది డబ్బులుండి ప్రైవేట్ లైబ్రరీ చదువుకుంటారు. కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి మేము రాజకీయాలు దిగాల లేకపోతే చదువుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలో డిసైడ్ చేస్తారు. మేము జూన్ 20 తారీఖున విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన చేపట్టినాము. అయినా సరే ప్రభుత్వం ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. అల్టిమేట్గా మేము ఏం అడుగుతున్నాం? నిరుద్యోగులము నోటిఫికేషన్సే అడుగుతున్నాము, ఇంకేం అడగట్లేదు. అయినా మీరు నిరుద్యోగులు కాదు అని చెప్పేసి మమ్మల్ని బదలాం చేస్తున్నారు. తప్పు సార్ అది. మేము నిరుద్యోగులం కాబట్టే, మేము నష్టపోయినాం కాబట్టే మేము రోడ్లు ఎక్కుతున్నాము. మీరు మా మొహాలు ఎప్పుడన్నా చూసిరా? ప్రిపరేషన్ టైంలో మీరు కెమెరామెన్లు మీరు అందరు ఉన్నారు కదా, మా మొహాలు ఎప్పుడన్నా చూసిరా? ఇప్పుడు ముందుకు వచ్చి మేము ఎందుకు కొట్లాడుతున్నాము? మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సంపాదించుకోవాలా అనే స్టేజ్కి మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రశాంతంగా ఒక చైర్లో కూర్చొని చదువుకునే నిరుద్యోగులం మేము, విద్యార్థులం మేము, మమ్మల్ని రోడ్లపైకి ఈడ్చిరు మీరు. పోనీ అట్లనన్నా కొన్ని ధర్నాలు చేసి ఇన్ని వేల మంది జిల్లాల వారీగా కదలి వచ్చినప్పుడు మీకెందుకు అది చూసి కూడా మీరు ఎందుకు చలనం లేదు మీ లోపల? అది మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ఇంకొకటి, రాహుల్ గాంధీకి ఎందుకు మీ పోతలేవు మీ మాటలు, వాళ్ళకి తెలియదా అని చెప్తే వాళ్ళకి తెలుగు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలుగులో మాట్లాడతాం కదా, తెలుగులో మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థం కాదు. భాష ప్రాబ్లం అక్కడ. వీళ్ళు కన్వర్ట్ చేయరు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు చెప్పరు. కాబట్టి అసలు రాహుల్ గాంధీ వరకు మా సమస్యలు పోవట్లేదు. అదే వీళ్ళకి భాష ప్రాబ్లం, ఇక్కడ భావం కాదు భాష ప్రాబ్లం అన్నట్టు. అందుకే అక్కడ దాకా రీచ్ అవ్వట్లేదు. మరి ఆ రోజు వచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు ఎందుకు రావట్లేదు? ఈరోజు రావచ్చు కదా, గెలిచిన తర్వాత నిరుద్యోగులను కలవడానికి రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు? మరి రావాలి కదా. రాహుల్ సార్ వస్తారని ఆశించినాం. మొన్న ధర్నాకి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తారేమో అనుకున్నాం అంతమంది జనాలను చూసి, కానీ రాలేదు. కాబట్టి మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్లో మేము పోటీ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వాలి. లేదు అంటే మాత్రం ఈ ఎలక్షన్స్లో జూబ్లీ హిల్స్లో కూడా మేము పోటీ చేస్తాం. రాహుల్ గాంధీకి అబద్ధం చెప్పారు మొత్తం అన్ని ఇచ్చేసిన ఉద్యోగాలు. అదే అన్ని ఇచ్చేసినామని చెప్పేసి అబద్ధం చెప్పారు. మరి రాహుల్ గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో వాళ్ళే తెలిపారు కదా, మరి ఆ మాట ఎట్లా మర్చిపోయారు? సరే నోటిఫికేషన్లు కొన్ని కేసుల వల్లనో ఎట్లనో కొంచెం లేట్ అవ్వచ్చు, అటు ఇటు అవ్వచ్చు. మరి నిరుద్యోగ భృతి అనేది వాళ్ళు వచ్చిన ఫస్ట్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఒక నెల ముందే వాళ్ళు ప్రకటించారు కదా. ప్రకటించినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అమలు పరచాల్సిన పథకం ఏదైనా ఉందంటే నిరుద్యోగ భృతే. ఉచిత బస్సు ఇచ్చిర్రు. ఉచిత బస్సు పైన ఉన్నంత శ్రద్ధ మీకు నిరుద్యోగుల పైన లేదా? నోటి మాటగా నిరుద్యోగుల వల్ల మేము గెలిచినామని చెప్పుకుంటారు. మరి నిరుద్యోగుల కోసం మీరు ఏం చేసిర్రు? కనీసం ఆ 4000 వస్తేనన్నా ఇంత ఆసరా ఉంటుంది నిరుద్యోగులకి. చదువుకుంటారు, 5 రూపాయల భోజనాలు తినుకుంటూ చదువుకుంటారు నిరుద్యోగులు. మరి మీకు అట్లా నిరుద్యోగులకు ఏ భరోసా కల్పించినప్పుడు ఈ ప్రభుత్వాల మీద నమ్మకం ఎట్లుంటుంది? మాకు నోటిఫికేషన్స్ ఇస్తారు అని చెప్పేసి ఏ నమ్మకం పైన ఇంకా చదువుకోమంటారు మమ్మల్ని? మొన్న మీ ధర్నా జరిగిన తర్వాత కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కనీసం క్యాబినెట్ మీటింగ్లో మీకు సంబంధించి చర్చ కూడా జరగలేదు. అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి అంతా లైట్గా తీసుకుంటున్నా? లైట్గానే తీసుకుంటున్నాడు. వీళ్ళు ఏంటంటే బయట కూడా వచ్చేవాళ్ళు చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళు జస్ట్ వాళ్ళు 3-4 కలిసి నిలబడ్డా సరే నిరుద్యోగుల గురించి ప్రస్తావన వచ్చింది, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. అదే నిలబడ్డ వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి హామీలు ఇవ్వమని చెప్పండి, మాతో మాట్లాడమని చెప్పండి. ఎందుకు రావట్లేదు? మరి మొన్న వచ్చిర్రు, రియాజ్ సార్ కూడా వచ్చిర్రు. వచ్చినప్పుడు అవును ఈ డేట్ను వస్తుంది, ఈ నెలలో వస్తుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అబ్బాయి త్వరలో అసలు నాకు విని విని చెవులలో రక్తం వస్తున్నట్టుంది. అసలు ఈ త్వరలో అనే మాటనే వద్దు. మీరు విన్నారా? ఎవరన్నా మీడియా మిత్రులు విన్నారా? బయటకు వచ్చింది కాదు, బయటకు వస్తూనే ఉంది. 18 నెలల నుంచి బయటకు వస్తూనే ఉంది. అసలు వద్దు, ఆ బయటకు వచ్చుడు వద్దు, ఈ త్వరలో అనే ముచ్చటనే వద్దు. మీరు ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి. మీరు నిరుద్యోగులకి ఏ భరోసా కల్పించకుండా ఎన్నికల నోటిఫికేషన్ మరి ఇంత స్పాట్లో ఎట్లా చెప్తున్నారు? మేము ఎన్నికలు ఈ నెలలో పెట్టుకుంటాం, ఆ నెలలో పెట్టుకుంటామని మంత్ డేట్తో సహా చెప్తున్నారు. మరి అదే విధంగా మా నోటిఫికేషన్స్ గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు?